ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక ముఖ్యమైన లీక్ వచ్చిందండి. మన మాస్క్ మ్యాన్ అయితే నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉండను అని బాగా ఏడ్చేశాడట కన్ఫ్యూజన్ రూమ్ లో. ఈ రోజు అయితే చూపిస్తారో లేదో తెలియదు, ఎందుకంటే అతను అన్నిట్లలో తట్టుకోలేకపోతున్నాడు. అతని మైండ్ సెట్ ఎట్లాంటిది అంటే ఏదైనా వస్తే ఇంకా తనదే నెగ్గాలి, తనదే ఉండాలి, తనదే నడవాలనే మెంటాలిటీ అనమాట. అందుకే ఏదైనా ధైర్యం చేసే చేస్తాడు. అందుకే టక్కున టక్కున కట్ చేసేసుకున్నాడు హెయిర్. సో మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొనసాగుతారా చివరి వరకు? ఇంత కంటెంట్ ఇచ్చే వ్యక్తి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎందుకంటే అతను తీసుకోలేకపోతున్నాడు. ఫస్ట్ థింగ్, నిన్న నాకు సార్ వీడియోస్ వేసి చూపించాడు కదా, అవి తీసుకోలేకపోతున్నాడు అనమాట. అందుకే మరి నిజంగానే ఒకవేళ బాగా ఏడ్ చేస్తే ఎలిమినేట్ చేసేస్తారా ఏంటి మరి పరిస్థితి? ఒకవేళ ఇదేమైనా మాస్క్ మ్యాన్ ప్లానా, కావాలని నేను వెళ్ళిపోతా అని నేను కన్ఫ్యూజన్ రూమ్ లో ఏడ్ చేసి ఏదైనా చేస్తున్నాడా అనేది రెండు రకాలుగా ఆలోచించవచ్చు. నిన్న జరిగిన రెండు ఇష్యూస్ లో రెండు రకాల కోణాలతో ఆలోచించవచ్చు అండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ అక్కడ రెడ్ ఫ్లవర్ అన్నది కూడా ఆ మాట తప్పేమో కానీ అంతకుముందు అక్కడ ప్రియా రెడ్ ఫ్లవర్ ఇమ్ముకి ఇచ్చేస్తా అని అంటది. అలా బాస్ ఇక్కడ రెడ్ ఫ్లవర్ అంటున్నారు అంటే రెడ్ ఫ్లవర్ నీకు ఇస్తుందట ప్రియా అని అనడం కూడా రావచ్చు ఇక్కడ. మరి యాక్చువల్గా అదంతా వేసి చూపించేసరికి మాస్క్ మ్యాన్ ఫేస్ బ్లాంక్ అయిపోయింది, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా అనలేదు అక్కడ. ఇంకొకటి, మరి ఇమ్ము నన్ను ఎప్పుడు ఆడోళ్ళతో కొట్లాడుతావు, ఆడోళ్ళతోనే ఏదో ఒక మాటలు అంటావు, ఆడోళ్ళే పడతారు కాబట్టే అంటున్నావు, మగోళ్ళని అనలేడు, మనల్ని అంటే మనం ఊరుకుంటాం ఏంటి అని అంటాడు. అంటే అప్పుడు ఆ మాటకు ప్రియ దగ్గర ఏమంటారంటే, అవును మరి ఆడోళ్ళు అంటున్నాడు కదా, మరి నేను భరణితో కొట్లాడినా ఇమ్ముతో కొట్లాడినా కదా, మరి వాళ్ళు ఆడోళ్ళైనా నా మీనింగ్తో అంటే మీకు ఆడోళ్ళు అంటే అంత చులకన్నా అని ప్రియ అంటదనమాట. ఇక్కడ అక్కడ ఆడోళ్ళు అంటే చులకన కాదు ఆయనకి. అక్కడ పాయింట్ ఏంటనేది అర్థం కావట్లేదు. అతను అలా అంటున్నాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు, చులకనేం కాదు. కాకపోతే ఏంటంటే తన మాట నెగ్గాలి, తనదే కొంచెం హైలో ఉండాలి, తనేదే ఇంపాక్ట్ ఉండాలి. ఈయన ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే యాక్చువల్గా ఈయన కెప్టెన్ అవుదామని అనుకున్నాడు, కానీ ఇలాంటివి కూడా ఉండకూడదు. మేబీ ఇతను మెయిన్ సెంటర్ పాయింట్ అవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పలేం. కన్ఫ్యూజన్ రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నాడు, నేను ఉండను, నేను వెళ్ళిపో, నిన్న కూడా ఐ విల్ కిట్ ద షో అంటుంటే నాకు సరే ఎందుకో వినట్టు ఊరుకున్నాడు. అసలు అంటే అలా అంటే పంపించేస్తే ఏం చేస్తాడు మరి ఒకవేళ అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఒకవేళ అక్కడ కూడా నేను క్విట్ ద షో అనే ఏదో ఒకటి క్రియేట్ చేయబోతున్నాడా, మళ్ళీ బతిమలాడతారు నన్ను అనుకున్నాడా, ఆ వీడియోస్ అన్ని వేయించి చూసేసరికి బాధపడుతున్నాడా, లేకపోతే మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఇంకేదో ఆలోచించి ఇంకేదో చేయబోతున్నాడా అనేది చాలా రకాల ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ ఒకవేళ ఇది ప్లాన్ అయితే మాత్రం సక్సెస్ అవుతాడు. ఒకవేళ ప్లాన్ కాకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండలేడేమో హౌస్లో అని అనిపిస్తుంది. ఇంకొకటి అయితే ఆయన పర్సనల్ అకౌంట్కి వెళ్ళి మెసేజెస్ పెడుతున్నారట, అది రాంగ్ అండి. ఎందుకు పెడతారు మీరు? అతనికి తప్పు కదా, నువ్వు ఎలా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, ఈయనతో ఎట్లుంటున్నావు, ఎందుకు పెడుతున్నారు? ఇది షో అండి, బిగ్ బాస్ షో. 3 months బాగా ఎంజాయ్ చేయండి, ఇక్కడి వరకే, పర్సనల్స్కి వెళ్ళకండి. ఇక్కడ ఏదైనా గేమ్ ప్లాన్తో రావచ్చు, గేమ్ ప్లాన్తో ఉండొచ్చు. కొన్నాళ్ళైతే తెలిసిపోతుంది మనిషి ఏంటి అనేది మీకు. అంతేగాని ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడేమో మీకు తెలియదు కదా, అలా తప్పు కదా. ఎప్పుడు కూడా పర్సనల్స్కి వెళ్ళకండి. అలాగే మనకు ప్రోమోస్ వచ్చాయి, ఆ ప్రోమోలో ఒకరు ఓనర్ అవుతారు, బలని ఓనర్ అవుతారండి. అలాగే మనకు తనుజ ఉంది కదా, తనుజ ఇష్యూ చూపించాడు, ఆ బనానా తినేది. అదేంటంటే వాళ్ళకి ఆకలేసి బనానా తింటుంటారు అనమాట. అప్పుడు ఇంత బనానా ఇంకా వాళ్ళు వచ్చేసి చెప్పి డస్ట్బిన్లో వేసేస్తారు. అదే డస్ట్బిన్లో తిన్నదనుకుంటారా అదే వీడియో వేసి చూపిస్తాడు. అది బాగుంది. ఇంకా ఈరోజు కొంచెం సండే లానే ఉంటుంది. సో మాస్క్ మ్యాన్ అయితే ఇది ఒక సంచలన విషయం తెలిసింది, అందుకే క్విక్ వీడియో చేసేసాను. సో ఈరోజు ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.